వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. ఏపీ శాసన మండలిలో తిరుమల లడ్డూకు వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబట్టారు. ఇందాంపూర్ హెరిటేజ్ డైరీల నుంచి సరఫరా అవుతున్న నెయ్యిపై చర్చించాలంటూ తీర్మానం ఇవ్వగా చైర్మన్ మోషేన్ రాజు దీన్ని తిరస్కరించారు. నిన్న కూడా ఇదే అంశంపై తీర్మానం డిస్మిస్ కావడంతో నేడు మళ్లీ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ లాబీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరం అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలతో సందడి చేసింది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరంలో మోహరించిన 71 యుద్ధ నౌకల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమేధ నౌకపై ప్రయాణించారు. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సహా పలువురు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం నీరుగుట్టువారిపల్లెలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసింది. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాలికలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చిన చిన్నారిని పోలీసులు ఎందుకు కాపాడలేకపోయారని ప్రశ్నించారు. నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఇలాంటి దారుణాలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలు, చిన్నారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో ఖాళీ కానున్న 2 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రకారం ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 6న స్క్రూటినీ, మార్చి 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. తెలంగాణకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సంఘ్వి పదవీ కాలం ఏప్రిల్ 9న ముగియనుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపించడంతో అక్కడి మత పెద్దలు రంజాన్ ప్రారంభాన్ని ప్రకటించారు. భారత్తో కూడా సౌదీ ప్రకటనను అనుసరించి రంజాన్ మొదలైనట్లుగా భావిస్తున్నారు. దాదాపు 31 సంవత్సరాల తర్వాత రంజాన్ ఫిబ్రవరిలో ప్రారంభమవడం విశేషం. గతంలో 1995 ఫిబ్రవరి 1న రంజాన్ మొదలైంది. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఉపవాసాలు పాటిస్తూ ప్రార్థనలు చేశారు. మరోవైపు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా అనుమతినిచ్చింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ భద్రతకు ప్రమాదమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని, ఆయన చర్యలు దేశ భద్రతను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. దేశంతో పాటు విదేశీ పర్యటనలో నక్సలైట్లు, తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులతో రాహుల్ సమావేశమవుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లోక్సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయాలంటూ మోషన్ ప్రవేశపెట్టారు. రాహుల్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధాన్ని విధించాలని స్పీకర్ను కోరారు. T20
T20 ప్రపంచ కప్ లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. జింబాబ్వే ఐర్లాండ్ మధ్య జరిగిన గ్రూప్ బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో 2 ఓడిపోవడంతో సూపర్ 8 ఆశలు ఇప్పటికే సన్నగిల్లాయి. జింబాబ్వే మిగతా మ్యాచ్ల్లో ఓడితేనే ఆసీస్ కు అవకాశం ఉండేది. కానీ వర్షం ఆ ఆశలను తుడిచిపెట్టేసింది. మ్యాచ్లో ఒక్క బంతి కూడా పడకపోవడంతో 2 జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో జింబాబ్వే 5 పాయింట్లతో సూపర్ 8 కు చేరుకుంది. T20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటికే సూపర్ 8 కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో USA, నమీబియా, పాకిస్తాన్లపై వరుస విజయాలతో జోరుమీదొంది. నేడు చివరి గ్రూప్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ను సూపర్ 8 కు ముందు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని జట్టు భావిస్తోంది. ఈ రౌండ్ లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ కు జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చునని సమాచారం. అతడి స్థానంలో అర్షదీప్ సింగ్ లేదా మహమ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కొచ్చు. మధ్య ప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన 2వ విడత అణు చర్చలు విఫలమవడంతో 2 దేశాల మధ్య టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరికలు చేయగా తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ఘాటుగా స్పందించారు. అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే ముంచేస్తామని హెచ్చరించారు. అమెరికా దాడి చేస్తే ప్రతీకారం తప్పదని ఖమేనీ స్పష్టం చేశారు. తమ వద్ద యుద్ధ నౌకలను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధాలున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో అమెరికా విమాన వాహక నౌకను పోస్ట్ చేసి తమ శక్తిని చూపించారు. జెనీవాలో 3 గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టాలీవుడ్ సెన్సేషన్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికే రికార్డు సృష్టిస్తోంది. షూటింగ్ మొదలు కాకముందే ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ అందించిన థీమ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఏకంగా 10 లక్షల మార్కును దాటింది. ఒక అనౌన్స్మెంట్ థీమ్ కు ఇది అరుదైన ఘనత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.